హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్. ఈ వీడియోలో కనిపించేది మా బామ్మ, అమ్మమ్మ, అమ్మ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ మనీషా. వీళ్ళందరితో కలిసి మదర్స్ డే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానండి. మా బుడ్డోడు చూసారా, కేక్ చూడంగానే ఎంత హ్యాపీగా క్లాప్స్ కొడుతున్నాడో. కేక్ చూస్తే ఎక్కలేని సంతోషం అంతా వాడి మొహంలోనే ఉంటుందండి. సరే, అసలు విషయానికి వస్తే అమ్మ గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. బిడ్డ నేర్చుకునే మొదటి పదమే అమ్మ. అమ్మ 2 అక్షరాల పదమే కానీ ప్రపంచం మొత్తం మనకు తెలిపే దేవత అమ్మ. ఆమె ప్రేమ అనంతం. భగవంతుడు సైతం అమ్మ ప్రేమకు దాసోహం అవ్వాల్సిందే. అమ్మ ప్రేమకు బానిసై శ్రీకృష్ణుడు యశోదమ్మతో దెబ్బలు తిన్నాడు. ఆమె తాళ్లతో కట్టిన చిరునవ్వులు చిందించాడు. ఇలా సడన్గా కృష్ణుడు టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నారా? మా అమ్మకి నచ్చింది రెండండి. ఒకటి ఆ భగవంతుడు శ్రీకృష్ణుడైతే, రెండోది మా అబ్బాయి అని ఎందుకు అంటున్నారా? వాడు చేసే చిలిపి పనులన్నీ కృష్ణ లీలలానే ఉంటాయని చెప్తుందండి. వాడి అసలు పేరు మిథాంశ్ అయితే అలా పిలవడం మానేసి కన్నయ్య అంటుందండి. ఎవరికైనా చెప్పాలన్నా కన్నయ్య అనే అంటుంది. సరే, కేక్ కట్ చేసుకుని ఒక్కొక్కళ్ళం తినిపించుకుంటుంటే ఎవరెవరికి తినిపించాలి అని మా అబ్బాయి డైరెక్షన్స్ ఇస్తున్నాడండి. ఈ వీడియోలో మా బామ్మ, అమ్మ, నేను, మా అబ్బాయి, 4 జనరేషన్స్ ఉన్నాయండి. అందరం తినిపించుకుంటుంటే వాడికి ఎప్పుడు పెడతామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడండి. ఇదంతా ఎదురు నుంచి కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటే మా ముందు నుంచి మా ఫాదర్ అండ్ మై బ్రదర్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇలా మేము కేక్ కట్ చేసుకుని తింటూ ఉంటే మా ముందు నుంచి మా ఫాదర్ అండ్ మై బ్రదర్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. జీవితంలో మొదటి తప్పటడుగు వేసినప్పటి నుంచి కష్టం వచ్చిన ప్రతిసారి మన వెన్నంటే ఉండి నడిపించే మొదటి గురువు అమ్మ. ఆశ, ప్రోత్సాహం ఇచ్చి వెన్ను తట్టే గొప్ప స్నేహితురాలు అమ్మ మాత్రమే. మన పెదవిపై చిరునవ్వు కోసం తన ప్రతి కష్టాన్ని ఆనందంగా భరిస్తుందండి. మనకి కష్టం వచ్చిన ప్రతిసారి తను నేనున్నాను అని మనకి ధైర్యాన్ని ఇస్తుందండి. మా బుడ్డోడు చూసారా, మదర్స్ డే అయితే ఓన్లీ మదర్సే నా కేక్ కట్ చేసేది, నేను కట్ చేసి మీ అందరికీ తినిపిస్తాను అని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నాడు. కేక్ కట్ చేసిందే కాకుండా వాడి చేతులతో అందరికీ పెట్టాలంట. చూసారా ఎలా కట్ చేస్తున్నాడో? అదిగోండి, నాకు తినిపిస్తున్నాడు. వాడి దగ్గర ఏదైనా తినే వస్తువు ఉంటే వాడు అందరికీ పెట్టి మిగిలితే వాడు తింటాడు, లేకపోతే లేదండి. అబ్బాయి అని చెప్పి గొప్పలు చెప్తున్నానని మాత్రం అనుకోకండి. ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ నేర్పించిందండి. మరి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు గిఫ్ట్ కూడా ఇవ్వాలి కదండి. అదే సాయంత్రం వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చానండి. అది కూడా అన్ప్యాక్ వాడే చేయాలంట, వాళ్ళ అమ్మమ్మతో కలిసి చేయాలంట. అస్సలు ఊరుకోవట్లేదు. చూసారా ఎలా తీసేస్తున్నాడో? ఇద్దరం కలిసి అన్ప్యాక్ చేద్దామని చెప్పేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇద్దరు కలిసి అన్ప్యాక్ చేస్తున్నారండి. గిఫ్ట్ అయితే మా అమ్మకి నచ్చుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి చూసేయండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. స్టిక్కర్ తీస్తున్నారు కానీ వాళ్ళకి రావట్లేదండి. ప్యాక్ చేసినప్పుడు చాలా గట్టిగా వేయండి అని చెప్పాను షాప్ వాళ్ళకి. బాక్స్ చేసిన వెంటనే గిఫ్ట్ కనిపించేస్తే థ్రిల్ ఉండదని పైన పేపర్ పెట్టామండి. చూసారా, మా మమ్మీ ఎగ్జామ్ చూసిన తర్వాత ఆ రియాక్షనే చెప్తుంది కదా అమ్మకి ఏ గిఫ్ట్ నచ్చిందో లేదో. అదేనండి గిఫ్ట్. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.